ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ఉత్పత్తులను కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం పోస్ట్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి భారతీయ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు చేనేత కార్మికులకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా చిన్న వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. 1905 ఆగస్టు 7న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా భారతీయులు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారని ఆయన తన వీడియో సందేశంలో తెలిపారు. చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీలకు అతీతంగా అమలు చేస్తున్న ఈ కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ సీఎం చంద్రబాబు చీరాలలో ప్రారంభించబోతున్న ఈ పథకానికి నేతన్న సేవలో అని పేరు పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన చేనేత జౌళి శాఖ 71,536 మంది చేనేత కార్మికులను ఈ పథకానికి ఎంపిక చేసింది. నేడు వేటపాలెంలోని కొత్తపేటలో పథకాన్ని ప్రారంభించి అర్హుల బ్యాంకు ఖాతాలో 25,000 రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. ఇక చేనేత రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇది అదనమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికుల్లో 50 ఏళ్లు దాటిన 85,000 మంది నేతన్నలకు నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న కూటమి ప్రభుత్వం 62,541 మంది చేనేతలకు నెలకు 200 యూనిట్లతో పాటు 10,032 మంది పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది. మరోవైపు 109 చేనేత సహకార సంఘాలకు 79 కోట్ల రూపాయలతో క్యాష్ క్రెడిట్, హ్యాండ్లూమ్ పార్కులు, చేనేత మ్యూజియం, టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ వంటి కార్యక్రమాలతో చేనేత రంగానికి ప్రభుత్వం ఊతమిస్తోంది. మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, శాఖమూరులో చేనేత హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి చీరాల కొత్తపేటలోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రజావేదికకు చేరుకొని సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత జాండ్రపేటలో లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి ప్రయాణమవుతారు. ఇక సీఎం సభ ఏర్పాట్లను నిన్న మంత్రి ఎస్ సవిత పరిశీలించారు. తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో రామచందర్ సహా ప్రజా ప్రతినిధులు అందరూ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరనున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీలు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక భేటీ కానున్నారు. నిన్న నితిన్ నబీన్ ను కలిసిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, ఇటీవల హైకమాండ్ ఆదేశాల అమలు సహా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వైసీపీ నేత సిద్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్పై సోంపేట కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిన్న ప్రభుత్వ న్యాయవాదితో పాటు అప్పలరాజు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బెయిల్ పిటిషన్పై న్యాయాధికారి ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. తన కుమారుడు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో అరెస్టైన సిద్రి అప్పలరాజు అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ సరిగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో హెచ్ఎండిఏ, హెచ్ఆర్డీసీఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లకు సంబంధించిన భూసేకరణ, రుణాలు, నిర్వహణ తదితర అన్ని అంశాలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర రహదారులన్నీ ఒకే నెట్వర్క్లో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓఆర్ఆర్పై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని సీఎం తెలిపారు. రహదారి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. టీడీఆర్ వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూసేకరణకు మాత్రమే టీడీఆర్ వర్తించేలా చూడాలని, మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో అమలు చేయాలని ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి కొంగర కలాన్ ఫ్యూచర్ సిటీ మధ్య రేడియల్ రోడ్ 1ను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇక రోడ్ల నిర్మాణంతో పాటు నాణ్యత విషయంలో రాజీ ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. అలాగే భూసేకరణ వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ విభాగాన్ని ప్రణాళికలు, నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టాలని, బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెల్
ఎలివేటెడ్ కారిడార్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ల్యాండ్ పూలింగ్ లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించబోమని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగుతుండగా అధికార టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకుంటున్నాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఏపీ డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ దగ్గర రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టాయి. ఇక వైసీపీ దీక్షల గురించి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగారు. తన అనుచరులతో కలిసి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ధర్నా చౌక్లో కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అనధికారికంగా టెంట్లు వేసి ధర్నాకు ఎలా దిగుతారంటూ వైసీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. దీక్షా శిబిరాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రెండు పార్టీల శ్రేణుల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఇక మరోవైపు అనంతపురం జిల్లా యాడికిలోనూ డీఎస్సీ వివాదం రగడ సృష్టించింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు దీక్షకు దిగారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారిక అనుమతి లేదంటూ టీడీపీ నాయకులు అదే ప్రాంతంలో నిరసన చేపట్టారు. అయితే ఒకే చోట రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఒకరికొకరు వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. రెండు పార్టీల నేతలకు సర్ది చెప్పి శాంతింపజేశారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాల్లో సాధికారత సాధించే వరకు తన పోరాటం ఆగదని తెలిపారు. గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. 10% ఉన్నవాళ్లు 90% అవకాశాలను దక్కించుకుంటున్నారన్నారు. ఇక 90% ఉన్న వాళ్లకు సమానంగా అవకాశాలు దక్కాలని అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక తెలంగాణ సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని, ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా గ్రామ గ్రామాన తమ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తాయని ప్రకటించారు. సావిత్రిబాయి పూలే జయంతి వరకు 5 నెలల పాటు సభలు నిర్వహిస్తామని తెలిపారు. తాను బీసీల కోసం మాట్లాడితే అగ్రకులంలో పుట్టిన నీకెందుకని కొందరు హేళన చేస్తున్నారు. నా పుట్టుక నా చేతిలో లేదు, కానీ ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు మాత్రం నాకు ఉంది అని ఆమె అన్నారు. ఇప్పటి వరకు సమాజంలో జరిగిన ప్రజాస్వామిక మార్పులకు అగ్రకులాల్లో పుట్టిన ప్రజాస్వామిక వాదులే కారణమయ్యారన్న విషయం అందరూ తెలుసుకోవాలన్నారు. ఓ కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేసి ఇవాళ తమ ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిధులకు సంబంధించిన కేసులో తమ ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యతిరేకంగా ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ సుల్తానియా ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేసి ఇవాళ ఉదయం 10:30 తమ ఎదుట ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఇక ఒకవేళ సందీప్ కుమార్ సుల్తానియా స్వయంగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తూ కోర్టు ధిక్కరణదారు 5,000 రూపాయల విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తే అతడిని బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సదరు కోర్టు ధిక్కరణదారు ప్రతి వాయిదాకు హాజరు కావాల్సిందని ధర్మాసనం స్పష్టం చేసింది. రోజురోజుకు వినూత్న సాంకేతికతలతో దూసుకుపోతున్న అంతరిక్ష రంగంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నాళ్లు సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, జీసీసీలు రక్షణ రంగాల పెట్టుబడులను ప్రోత్సహించగా ఇకపై తెలంగాణను స్పేస్ టెక్ కేంద్రంగా మార్చే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా స్పేస్ పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేపట్టింది. ఈ నెల 23న నేషనల్ స్పేస్ డే సందర్భంగా తెలంగాణ విధానాన్ని ప్రకటించేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తుంది. ఇటీవల కేంద్రం స్పేస్ పాలసీ ప్రకటించడం, ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో మన దేశంలోనూ ఊపు కనిపిస్తోంది. ఇక భారీగా పెట్టుబడులు, కంపెనీలు తరలివచ్చే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణను స్పేస్ రేసులో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర పాలసీ, తమిళనాడు,
కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అమల్లో విధానాలను పరిశీలించి తెలంగాణ కోసం అత్యుత్తమమైన ప్రత్యేక స్పేస్ పాలసీని తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ్ స్పేస్ సహా పలు అంతరిక్ష రంగ స్టార్టప్లు ఉన్నాయి. అలాంటి మరెన్నో స్టార్టప్లను, అంతరిక్ష రంగ పరికరాలు, విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీలో స్పేస్ పార్క్ లేదా స్పేస్ క్లస్టర్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పేస్ పాలసీపై ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక పాలసీ రూపకల్పనలో వారి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు సర్కార్ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఈ మేరకు 1.05 కోట్ల కుటుంబాలకు ఆగస్టు 15న కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ లబ్ధిదారులకు ప్రత్యేకంగా కార్డులంటూ ఏమీ ఇవ్వలేదు. గత లబ్ధిదారులు, కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు ఆహార భద్రతా కార్డులను ఆన్లైన్ ద్వారా జిరాక్స్ తీసుకొని లామినేట్ చేసేదాన్ని కార్డుగా వినియోగిస్తున్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత, కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే పలు నమూనాలను పరిశీలించి కార్డుల డిజైన్ పూర్తి చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీ, డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలోనే స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేయించింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. సంప్రదాయం ప్రకారం స్వాతంత్ర దినోత్సవం రోజున సాయంత్రం లోక్ భవన్లో ఎట్ హోం నిర్వహిస్తారు. సాయంత్రం 5:30కు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. దీంతో సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా స్మార్ట్ కార్డుల పంపిణీని సంగారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా నిర్వహించేలా షెడ్యూల్ను ఖరారు చేశారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా పరిపాలన, పౌర సరఫరాల శాఖ అధికారుల సమన్వయంతో కార్యక్రమం చేపట్టాలని, కార్డుల పంపిణీకి పక్కా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి 1.43 కోట్లు మాయం చేసేశారు. ఇక గత 2 నెలలుగా ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు అంటూ వృద్ధురాలని వాట్సాప్ కాల్లో బెదిరించారు. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడారు. ఆస్తులు, అకౌంట్లోని డబ్బులను కోర్టుకు అటాచ్ చేయాలని నేరగాళ్లు నమ్మబలికారు. దీంతో 3 విడతలుగా తన అకౌంట్లోని 1.43 కోట్ల నగదును వృద్ధురాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆస్తులు కూడా అమ్మి నగదు జమ చేయాలని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. భయంతో వెంటనే స్థానిక పోలీసులను వృద్ధురాలు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ చేపట్టిన చర్యలకు ప్రధాని కార్యాలయం నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రశంసలు లభించాయి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో తెలంగాణ తన పనితీరుతో దేశంలోనే ముందంజలో ఉన్నట్లు సమావేశంలో ప్రస్తావించారు. ఇక 9 అంశాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనుసరిస్తున్న విధానాలు దేశంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇక I4Cతో సమన్వయం, E0 FIR అమలులో పురోగతి, ఫిర్యాదుల పరిష్కారం, నగదు రికవరీకి చర్యలు, చట్టవిరుద్ధ కంటెంట్ను తొలగించే సహయోగ్ పోర్టల్, సైబర్ నేరాలను అరికట్టేందుకు దోహదపడే సమన్వయ పోర్టల్ సమర్థ వినియోగం, సైబర్ క్రైమ్ హాట్స్పాట్ల గుర్తింపు, చట్టం అమలులో వివిధ సంస్థలకు శిక్షణ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరును కేంద్రం అభినందించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం వేగవంతమవుతుండగా బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి వారికి అందించే ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుందని అధికారులు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న విదేశీ యాత్రకు బయలుదేరనున్న ఆయన తిరిగి సెప్టెంబర్ 10న రాష్ట్రానికి చేరుకోనున్నారు. అమెరికా, లండన్, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావుతో పాటు అతి కొద్ది మందితో కూడిన బృందమే వెళ్లనుంది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. ఇక సీఎం పర్యటనలో ఈసారి పెట్టుబడులతో పాటు ప్రముఖ విదేశీ వర్సిటీల ఆఫ్లైన్ క్యాంపస్లను తెలంగాణలో ఏర్పాటు చేయడం, లాంగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి జర్మనీ, చైనా దేశాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా దేశాల్లోని కంపెనీల ప్రతినిధుల అపాయింట్మెంట్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఇక
ఈ మేరకు కొన్ని వర్సిటీలతో ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉందని, అందుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ వరకు విదేశీ పర్యటన సాగాల్సి ఉన్నప్పటికీ అంతకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పేపర్ లీక్ పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇక దేశంలో ప్రజలు ప్రస్తుత పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని ఆయన నివాసంలో బుధవారం నుంచి నిర్వహించిన సీజేపీ కోర్ టీం సమావేశాలు గురువారం ముగిశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇక దేశ జనాభాలో ప్రస్తుతం 60% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారిని విస్మరించి ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకము విజయవంతం కాదని అభిజిత్ దీప్కే అన్నారు. గత 10-12 ఏళ్లుగా ప్రజల మనసుల్లో నిండిపోయిన భయాన్ని తమ పోరాటంతో తొలగించామని తెలిపారు. ఇకపై ప్రజలంతా ధైర్యంగా రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేయగలరని చెప్పారు. ప్రస్తుతం దేశ పరిస్థితుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో క్యా బోల్తీ పబ్లిక్ కార్యక్రమం ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నామన్నారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ సిద్ధాంతాల ఆధారంగా ఈ దేశ అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని చెప్పారు. భారత రాజ్యాంగ విలువలే తమ పార్టీ సిద్ధాంతమని అభిజిత్ దీప్కే తెలిపారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్య నిర్మూలనే తమ పోరాట ఎజెండా అని దీప్కే ప్రకటించారు. ఇక దేశంలో ప్రస్తుతం నిరుద్యోగమే ప్రధాన సమస్య. తమ పోరాటాల ద్వారా దీనిని జాతీయ అంశంగా మార్చుతామన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పనిచేస్తామని దీప్కే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలే గాని విభేదాలకు దారి తీయవద్దన్నారు. నిన్న ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో దాదాపు 2000 మంది జెన్ ఆల్ఫాను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రజల ఆందోళనలను పట్టించుకోకపోతే వారు నిరసనలకు దిగుతారని, జెన్జీ సమస్యలు నిజమైనవని, వారి నిజాయితీ పట్ల తనకు విశ్వాసం ఉందని భగవత్ తెలిపారు. ఇక ఎవరైనా తొలుత చర్చకు ప్రాధాన్యమివ్వాలని, చర్చతో ఫలితం లేనప్పుడు ఇతర మార్గాల గురించి తర్వాత ఆలోచించాలన్నారు. ఇంతకు ముందటి తరాలు పెద్దవాళ్లు చెబితే మరో మాట లేకుండా పాటించేవారని, ప్రస్తుత తరం తమ ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని, అది కూడా తమను గౌరవిస్తూ చెప్పాలని అనుకుంటున్నారని భగవత్ తెలిపారు. ఇక పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఘర్షణలు లేనప్పుడు చర్చల ప్రక్రియను కొనసాగించాలని, శాశ్వత శత్రుత్వం, విద్వేషం సమస్యను పరిష్కరించవచ్చని భగవత్ తెలిపారు. స్వలింగ సంపర్కుల అంశంపై స్పందిస్తూ వారు కూడా సమాజంలో భాగమేనన్నారు. స్వలింగ జంటలకు అవసరమైన సామాజిక, న్యాయపరమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడున్న వివాహ వ్యవస్థను నష్టపరిస్తే దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టడానికి దానిని నిషేధించాల్సిన అవసరం లేదని, స్వీయ క్రమశిక్షణతో ఆ పని చేయవచ్చన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా మెలగాలని, తమను ఫాలో అయ్యేవారిని తప్పుదారి పట్టించవద్దన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6% నిధులు కేటాయించాలన్న డిమాండ్ను తాను సమర్థిస్తానన్నారు. ఇవాళ 15వ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక జంతర్ మంతర్లో సీజేపీ నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జ్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ రాజ్యసభలో పునరుద్ఘాటించింది. సభ నడవకుండా నిన్న కూడా అడ్డుకుంది. కాంగ్రెస్ ఇతర విపక్షాల ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి అమిత్ షా జవాబు సదన్ మే ఆవో అని నినదించారు. ఇక దీంతో షా సభకు రావాలన్న వినతిని పరిగణలోకి తీసుకోవాలని, ప్రతిపక్షాల మనోభావాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు సుతిమెత్తగా సూచించారు. ఈ వ్యవహారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిరోజు అమిత్ షా సభకు వచ్చి తమ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక ప్రస్తావనల తర్వాత ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. రోజు మొత్తంలో 4 సార్లు వాయిదా వేసినా ఫలితం లేకపోవడంతో సభను ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపులు, ఇతర
అధీకృత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై లావాదేవీల ఛార్జీలు విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కనుంది. ఈ మేరకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నిన్న లోక్సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన తర్వాత తీవ్ర గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండా ఈ సవరణ బిల్లును ఆమోదించారు. ఇక బిల్లుకు ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 2021 నుంచి 2025 మధ్య కాలంలో 5 రెట్లు పెరిగింది. 2021లో 36 కోట్ల రూపాయలుగా ఉన్న వార్షిక బిల్లు 2025 నాటికి 180 కోట్లకు పైగా చేరింది. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ టూర్ల కోసం 550 కోట్లకు పైగా ఖర్చయినట్లు కేంద్రం పేర్కొంది. గురువారం రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్ఘరీటా ఆయా పర్యటనలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక 2021లో 36 కోట్లుగా ఉన్న వ్యయం 2022లో 55 కోట్లకు, 2023లో 93 కోట్లకు ఎగబాకింది. ఇక 2024లో 109 కోట్లు కాగా 2025లో 180 కోట్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 74.58 కోట్ల రూపాయలు ఖర్చు కాగా జూన్లో చేపట్టిన ఫ్రాన్స్ పర్యటన బిల్లుల లెక్కింపు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక 5 దేశాల పర్యటనలో భాగంగా గత మే నెలలో వెళ్లిన నార్వే పర్యటన అతి ఖరీదైనదిగా నిలిచింది. ఈ ఒక్క యాత్రకే అత్యధికంగా 17.46 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్తో తక్కువ వర్షపాతం నమోదైన ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టులో ఎక్కువ వర్షాలు కురవనున్నాయని వివరించింది. ఇక జులైలో తక్కువ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. అధికారులు 29 గేట్లు ఎత్తి దిగువకు నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అస్సాంలో వరద విలయంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ 365 గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కుండపోత వానలు, వరద బీభత్సంతో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా 15,000కు పైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతింది. ఇక వరదల తీవ్రతను పరిశీలించేందుకు అస్సాం సీఎం హిమంత కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దాంతో అస్సాంలో మళ్లీ వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్లోని చంబా జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు, మట్టి, బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. అయితే ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్లో కొండపోతతో చార్ధామ్ యాత్రను 2 రోజులు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్లో అత్యధికంగా వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. వచ్చే 4-5 రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక రాబోయే రోజుల్లో పశ్చిమ, తూర్పు యూపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పాత భవనాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ సెప్టెంబర్ ఈవెంట్ మరికొద్ది వారాల్లో జరగనుంది. సెప్టెంబర్ 8 లేదా సెప్టెంబర్ 9న ఈ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లలో కొత్త తరం A20 చిప్, మరింత శక్తివంతమైన AI ఫీచర్లు, అప్గ్రేడెడ్ కెమెరా, అధునాతన డిస్ప్లే టెక్నాలజీ అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక బ్యాటరీ పనితీరు, వేగం, ఫోటోగ్రఫీ పరంగా కూడా గణనీయమైన మెరుగుదల ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక యాపిల్ ఈవెంట్లో తొలి ఫోల్డబుల్ ఐఫోన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది.
పుస్తకం మాదిరిగా మడిచే డిజైన్, పెద్ద ఇన్నర్ డిస్ప్లే, అత్యంత సన్నని బాడీ, కొత్త హింజ్ టెక్నాలజీతో ఇది రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ కు పోటీగా ఈ ఫోన్ ను యాపిల్ తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిణామాలతో నెతన్యాహుతో మోదీ చర్చించారు. ఇక మోదీకి ఫోన్ చేసిన నెతన్యాహు ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేలా చర్చలు జరిపారు. భారత్, ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన స్థిరమైన ప్రగతిని నేతలు సమీక్షించారు. ఇక రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చినట్లు మోదీ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. స్పిన్ బౌలింగ్ ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవల కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన టెస్ట్ సిరీస్ల్లోనూ అదే రుజువైంది. నాణ్యమైన స్పిన్నర్లు సరిగా ఆడలేక వికెట్లు చేజార్చుకోవడం భారత జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్పై అందరి దృష్టి నెలకొంది. ఇక లంక జట్టులోనూ సమర్థులతో కూడిన స్పిన్ దళముంది. ఇక సిరీస్ జరిగేది వారి సొంత గడ్డపై కావడంతో భారత్కు మరింత ప్రమాదకరం కానుంది. అందుకే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి శ్రీలంక 11తో జరిగే 3 రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటర్లకు కీలకం కానుంది. కెప్టెన్ గిల్, రాహుల్, జస్వాలతో పాటు ఇతర బ్యాటర్లు కూడా స్వదేశంలో స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేసినా అది లంక పిచ్లపై ఆడే అనుభవానికి ప్రత్యామ్నాయం కాబోదు. నేటి వార్మప్ అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంకలో రెడ్ బాల్ క్రికెట్ ఆడటం తొలిసారి. రాహుల్, కుల్దీప్, జడేజా మాత్రమే చివరిసారి ఇక్కడ పర్యటించిన జట్టులో ఉన్నారు. బూమ్రా లేకపోవడంతో పేసర్ సిరాజ్